ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకే ఫోటోస్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే గణేష్ ఫోటో ఎడిటింగ్ ఫ్రెండ్స్, బ్యాన్ రైటింగ్. అది చెప్పే ముందు అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి అయితే చెప్పాలి ఫ్రెండ్స్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే వాట్సాప్ స్టేటస్ అండ్ లిరికల్ వీడియోస్ అయితే పెట్టడం అయితే డైలీ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే 20K లైక్స్ అయితే 20K వ్యూస్, 4259 వ్యూస్ అయితే వచ్చాయి. మీరు సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తే ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తే అక్కడి నుంచి అయితే చూడండి. లేట్ చేయకుండా ఫోటో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సింది ఫోటోపియా. మీరు క్రోమ్లోకి వెళ్ళి ఫోటోపియా అని కొడితే ఆన్లైన్లో వస్తుంది, లేకపోతే ఫోటోపియా యాప్ అయినా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. నేను ఫోటోపియా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నా. ఓకే, ఇక్కడ ఫ్రమ్ కంప్యూటర్ అని కనిపిస్తుంది కదా, న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్. నీకు అన్నీ చెప్తా డీటెయిల్స్గా. నేను ఫ్రమ్ కంప్యూటర్ పై క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ చేశాను కాబట్టి డైరెక్ట్ అయితే ఓపెన్ అయింది. ఫ్రమ్ కంప్యూటర్ పై క్లిక్ చేస్తే ఫైల్స్ అని కనిపిస్తుంది. ఫైల్స్ పై క్లిక్ చేస్తే నేను ఇక్కడ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే టెలిగ్రామ్లో అయితే ఇస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతా, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ ఫైల్ పై క్లిక్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, వినండి. ఓపెన్ అండ్ ప్లేస్ పై అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఫైల్స్ పై క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా నేను ఇక్కడే టెలిగ్రామ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతిదీ అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా చేసిన తర్వాత 3 టూల్పై క్లిక్ చేయండి. మళ్ళీ ఫైల్స్ పై క్లిక్ చేసి ఓపెన్ అండ్ ప్లేస్ పై క్లిక్ చేయండి. ఫైల్స్ పై క్లిక్ చేయండి. మీ ఇక్కడ ఈ తోరణ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ కార్నర్ మౌస్తో ఆపరేట్ చేస్తే ఇక్కడ ఈ తోరణ పిఎన్జీ అయితే యాడ్ చేస్తున్నాం చూడండి. పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 3 టూల్పై క్లిక్ చేసి అక్కడ అది అడ్జస్ట్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు లేయర్ పై క్లిక్ చేసి బాక్స్ లేయర్ పై క్లిక్ చేయండి. మళ్ళీ లేయర్స్ పై క్లిక్ చేసి పైన లేయర్స్ పై డూప్లికేట్ లేయర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ 3 టూల్పై క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కొద్దిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఆ బాక్స్ పై క్లిక్ చేసి మీకు ఎన్ని బాక్స్ కావాలంటే అన్ని బాక్స్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సరిగ్గా లేదు. ఇక్కడ హ్యాండ్ టూల్ పై క్లిక్ చేయండి. హ్యాండ్ టూల్ పై క్లిక్ చేసిన తర్వాత చిన్నగా చేసుకొని ఫైల్స్ పై క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ యాజ్ పై క్లిక్ చేసి మీకు అందులో కానీ జేపీజీలో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.